అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమాన తెలుగు యూట్యూబ్ ఛానల్. డైట్ అంటే చప్పగా తినడం కాదు, టేస్టీగా తింటూనే బరువు తగ్గించుకోవడం. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ సూపర్ హెల్దీ సలాడ్ ఎలా చేయాలి, దీనివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దీంతో డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉండొచ్చు. మరి ఈ హెల్దీ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఫుల్గా ఉండే ఈ సలాడ్ కోసం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్: 1 కప్పు శనగలు, 1 కప్పు అలసందలు, 1 కప్పు పల్లీలు. ఇక్కడ మీరు క్వాంటిటీ దేన్నైనా ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైన వాటిని కాస్త పెంచుకోవచ్చు. వీటన్నింటినీ కూడా ముందు రోజు నైట్ బాగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కుక్కర్లో వేసుకొని వాటికి తగినంత వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీనిలో మనం ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తున్నామో చూద్దామా? దానికోసం కీరదోస, క్యారెట్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే ఆనియన్స్. వీటన్నింటిని కూడా బాగా క్లీన్ చేసుకొని క్యారెట్ ఇంకా కీరదోసను బాగా గ్రేట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని, టమాటోని, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో మేము 1 గుప్పెడు పాలకూర కూడా యాడ్ చేస్తున్నామండి. అందులో మనకు కావాల్సినంత ఐరన్ ఉంటుంది. సలాడ్స్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది పాలకూర వేయడం వల్ల. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వాడుతున్న అలసందలు, పల్లీలు, శనగల వల్ల మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దామా? అందుకే దీన్ని మేము ప్రోటీన్ రిచ్ సలాడ్ అని అంటున్నాం. బీన్స్ ఉన్నాయి కదండి, మనం అలసందలు అంటున్నాం కదా, వైట్ కౌ పీస్ అంటాం కదా వీటిని. ఇందులో మనకు కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్, ఐరన్ ఇంకా విటమిన్స్తో కూడిన మంచి పౌష్టికాహారం. దీనివల్ల డైజెషన్ మెరుగుపడుతుంది, బరువు తగ్గుతుంది, అలాగే బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానితో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది. ఇది మన కండరాలను బలంగా ఉంచుతుంది. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల పిల్లలకు అలాగే పెద్దవాళ్లకు మంచి ఆహారం. ఇక శనగల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్, క్యాలరీస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. రోజు నానబెట్టిన లేకపోతే ఉడికించిన శనగలు తినటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. రక్తహీనత అనే ప్రాబ్లం కూడా తగ్గుతుంది. బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే మన గుండె ఆరోగ్యానికి కూడా శనగలు చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది ఎక్కువ మట్టుకు. సో ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నల్ల శనగల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సెంట్ని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులోని జింక్ ఇంకా ప్రోటీన్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, స్కిన్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఇక పల్లీలు, నార్మల్గా మనం పల్లీలను టిఫిన్స్ అన్నింటిలో వాడతాం కదా, చట్నీ కానీ ఉప్మా ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం కదా. ఇలా నానబెట్టినవి వాడటం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, అలాగే మంచి ఫ్యాట్ ఉంటుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్న సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గొచ్చు, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులోని మెగ్నీషియం, కాల్షియం మన బోన్స్కి చాలా మంచిది. స్కిన్ చాలా హెల్తీగా అవుతుంది. నానబెట్టిన పల్లీలు
తీసుకోవడం వల్ల. ఇక ఇవి మాత్రమే కాకుండా ఇందులో మనం చాలా రకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కదా. టమాటో, ఆనియన్, క్యారెట్, దోసకాయ, జింజర్, ఇంకా కొరియాండర్, పాలకూర ఇవన్నీ వాడుతున్నాం కదా. వీటి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కుకుంబర్లో 95% వాటరే ఉంటుంది. ఇందులోని ఫైబర్ ఇంకా విటమిన్ కే, విటమిన్ సి అనేది కూడా మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది, బరువు తగ్గేలా చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది. అలాగే మన బాడీ టెంపరేచర్ని డౌన్ చేస్తుంది కీరదోస. దాంతోపాటుగా స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది. కళ్ళపైన కీరదోస చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల చికాకు అనేది తగ్గుతుంది, స్కిన్ను మృదువుగా చేస్తుంది. ఇందులో విటమిన్ కే ఉంటుంది. అది మన ఎముకల బలానికి చాలా మంచిది. ఇది కిడ్నీలో రాళ్ళు కరిగించడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన బాడీ నుండి టాక్సిన్స్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉడికిన శనగలు ఉన్నాయి కదా, వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ఉడికించిన శనగలు అందులో వేసి ఒక 1 మినిట్ టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. మీకు ఇందులోనే ఇష్టమైతే ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. మీకు స్పైసీనెస్ ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి. ఇట్లా అయిన తర్వాత ఒక బౌల్లో ఈ శనగలు వేసుకుని మనము సన్నగా గ్రేట్ చేసుకున్న, కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో వేసుకోండి. కొత్తిమీర మేమైతే కాస్త ఎక్కువగా వాడుతున్నామండి. పాలకూర కూడా యాడ్ చేసాము. పాలకూరలు చాలా మంచి ఐరన్ ఉంటుంది. దీనివల్ల విటమిన్ ఏ కూడా అందుతుంది మన బాడీకి. ఇక మీరు లెమన్ ఇష్టమైతే ఒక 1 పూర్తి లెమన్ కూడా యూజ్ చేయొచ్చండి. మీకు ఇంకా మిర్చి యాడ్ చేసాం కదా, ఇంకా స్పైసీ కావాలి అంటే ఇక్కడ కూడా మీరు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. స్కిన్కి, మీ హార్ట్కి అన్నిటికీ కూడా చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. పెప్పర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఇలాగే తిన్నా బాగుంటుంది, లేకపోతే కర్డ్ డ్రెస్సింగ్ చేసుకొని ఇది వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. కర్డ్ తీసుకొని అందులో ఒరిగానో, మిక్స్డ్ హెర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే కర్డ్ డ్రెస్సింగ్ రెడీ అవుతుంది. ఇది బాగా కలుపుకున్నాక దీన్ని మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అందులో వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు తినేటప్పుడు ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తాయండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. బరువుకి బరువు తగ్గొచ్చు, హెల్త్కి హెల్త్ కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. వీక్లీ వన్స్ అయినా సరే ఇలాంటి ఫుడ్ను ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.